హిడ్మా లక్ష్యంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. హిడ్మా లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా జవాన్లు పాల్గొన్నారు. ఘటనా స్థలం వద్ద ఆటోమేటిక్ ఆయుధాలతో సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత గౌతమ్ మృతి చెందాడు. అలాగే పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ బండి ప్రకాష్ కూడా ఎదురుకాల్పుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. బీజాపూర్లో ఎన్కౌంటర్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సంబా, బీజాపూర్లో ఎన్కౌంటర్ కు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సునీత, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరొక భారీ ఎదురు దెబ్బను మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొన్నట్టుగా కనపడుతోంది. వాళ్ళ జరిగినటువంటి బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా ఎన్కౌంటర్ లో ఒక కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందినట్టుగా పోలీసు బలగాలు అధికారికంగా ప్రకటించాయి. అతని పేరు సింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ టెంటు లక్ష్మీ నరసింహాచలంగా ప్రకటించారు. పాత వెస్ట్ గోదావరి జిల్లా, ప్రస్తుతం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రకటవర్గానికి చెందినటువంటి టెంటు లక్ష్మీ నరసింహాచలం దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. 2021లో సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఆయన ప్రమోట్ అయినట్టుగా చెప్పి పోలీసు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గౌతమ్ అలియాస్ ఆనంద్ అలియాస్ ఆర్ఆర్ పేరుతో దాదాపు 10 పేర్లతో ఆయన్ని పిలుస్తారని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. టెంటు లక్ష్మీ నరసింహాచలం ఎన్కౌంటర్ మీద కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి నేషనల్ పార్క్ ఏరియాలో పెద్ద ఎత్తున మావోయిస్టులు సమావేశమయ్యారని చెప్పేటువంటి కారణంతో ఒక ఆపరేషన్ లాంచ్ చేసినట్టుగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు ప్రకటించాయి. కోబ్రా, ఎస్టీఎఫ్, డిఆర్జీ దళాలకు సంబంధించినటువంటి బలగాలను మోహరించి ఎన్కౌంటర్ కొనసాగించినట్టుగా చెప్పారు. మొదట హిడ్మా దళాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత బండి ప్రకాష్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా అలియాస్ క్రాంతి ఉన్నట్టుగా మొదట ప్రచారం జరిగింది. కానీ భద్రతా బలగాలు దాన్ని ధృవీకరించలేదు. కానీ ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ టెంటు లక్ష్మీ నరసింహాచలం కేంద్ర కమిటీ సభ్యుడు మాత్రం మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు అఫీషియల్ గా ప్రకటించాయి. ఇతని మీద ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా రివార్డు ఉన్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోయినట్టుగా మావోయిస్టు పార్టీ నుంచి ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. పోలీసులు మాత్రం టెంటు లక్ష్మీ నరసింహాచలాన్ని ఎన్కౌంటర్ లో మట్టుబెట్టినట్టుగా ప్రకటించాయి. మొత్తంగా నిన్న సాయంత్రమే ఈ ఆపరేషన్ లాంచ్ చేసినట్టుగా భద్రతా బలగాలు ఉదయం ప్రకటించాయి. డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు నేషనల్ పార్క్ ఏరియా నుంచి వెల్లడపడుతున్నటువంటి నేపథ్యం ఉందని చెప్పారు. మంగు అలియాస్ బద్రు, అట్లాగే హిడ్మా, దాని తర్వాత బండి ప్రకాష్ లాంటి కీలక మావోయిస్టు నేతలందరూ కూడా నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నారు అనేటువంటిది తమ దగ్గర ఉన్నట్టుగా సమాచారం చెప్తున్నారు. 6 నెలలుగా ఈ ముఖ్య నాయకులందరి కదలికలను పసిగట్టి నిఘా కొనసాగించి దాడులు కొనసాగిస్తున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు మనకు ఫైనల్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నేషనల్ పార్క్ ఏరియా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు ముఖ్యంగా ఆ మావోయిస్టు సింహాచలం, టెంటు సింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ లక్ష్మీ నరసింహాచలంగా ధృవీకరించారు. అతనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసు బలగాలు ప్రకటించాయి. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందని చెప్తున్నారు. ఆ ప్రాంతంలో స్కోంబింగ్ ఆపరేషన్ జరుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ ఎన్కౌంటర్ మీద కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనుల నుంచి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే కొంతకాలంగా సుధాకర్ అలియాస్ లక్ష్మీ నరసింహాచలం ఎవరైతే ఉన్నారో ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలో ఆయన అడవిలో ఉండేటువంటి ఆస్కారం లేదు అనేటువంటిది కూడా చెప్తున్నారు. టెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ ను బయట నుంచి తీసుకొచ్చి చంపి ఉంటారనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. కానీ పోలీసు భద్రతా బలగాలు మాత్రం చెప్తా ఉన్నాయి, ఉదయం నుంచి మేము ఒక భారీ ఆపరేషన్ లాంచ్ చేశాం. నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతల సమావేశం జరుగుతుందనేటువంటిది మాకు సమాచారం ఉంది. అందుకే అక్కడ మేము అటాక్ చేశామని చెప్తున్నారు. మృతుల్లో ఒక వ్యక్తి మాత్రం చనిపోయి ఆటోమేటిక్ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకుంటూ భద్రతా బలగాలు ఇప్పటికే ప్రకటించి ఉన్నాయి. ఓ పక్క మావోయిస్ట్ పార్టీ జాతీయ నాయకత్వం, జాతీయ కార్యదర్శి కోల్పోయినటువంటి పార్టీ మళ్ళీ ఇంకొక నాయకుడిని ఎన్నుకోక ముందే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరుగా హతం కావడం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. ముఖ్యమైనటువంటి నాయకులంతా హతమవుతుండటం, శ్రేణులన్నీ కూడా చెల్లా చెదిరిపోవడంతో మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తే ఇప్పుడు ప్రమాదంలో పడినటువంటి నేపథ్యం సునీత. ఇవాళ చనిపోయింది మాత్రం బండి ప్రకాష్ కాదని ప్రస్తుతం మనకైతే సమాచారం ఉంటుంది. అది సింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ ఆనంద్ అలియాస్ టెంటు లక్ష్మీ నరసింహాచలంగా గుర్తించారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.